కావలి పట్టణంలో సంక్రాంతి ముగ్గుల పోటీల్లో మహిళలతో కలిసి పాల్గొన్న కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి. కావలి పట్టణం సిఆర్ఆర్ క్లబ్ ప్రాంగణంలో సంక్రాంతి పండుగను పురస్కరించుకుని కావలి ఏఎంసీ డైరెక్టర్ కొప్పోలు లక్ష్మీ సాధు శ్రీధర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ముగ్గుల పోటీ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కావలి నియోజకవర్గ శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి హాజరై వేడుకలకు మరింత శోభను చేకూర్చారు. కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యే కావలి ఏఎంసీ డైరెక్టర్ కొప్పోలు లక్ష్మీ సాధు శ్రీధర్, పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. సంప్రదాయ సంస్కృతి ప్రతిబింబించే ఈ ముగ్గుల పోటీల్లో సుమారు 200 మంది మహిళలు ఉత్సాహంగా పాల్గొని తమ కళా నైపుణ్యాన్ని ప్రదర్శించారు. ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ప్రతి ముగ్గు వద్దకు స్వయంగా వెళ్లి మహిళలను అభినందించారు. మహిళల ఉత్సాహాన్ని మరింత పెంచుతూ వారి కళను ప్రశంసిస్తూ ప్రతి ముగ్గు వద్ద ఫోటోలు దిగారు. ప్రత్యేక ఆకర్షణగా ప్రజలతో కలిసిమెలిసి పండుగ ఆనందాన్ని పంచుకోవడం ఎమ్మెల్యే ప్రత్యేకతగా నిలిచింది. అందరికీ పేరు పేరున నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరికీ కూడా రేపు జరగబోయేటువంటి సంక్రాంతి అభినందనలు కూడా తెలియజేస్తూ ఈనాడు సోదరి లక్ష్మి ముగ్గులు పోటీ కార్యక్రమాన్ని నిర్వహించాలన్నా మీరు తప్పకుండా రావాలని నా సోదరి ఆహ్వానం మేరకు ఇక్కడికి రావడం జరిగింది. ఈ సందర్భంగా ఇక్కడ అందరూ కూడా పట్టణంలో ఉన్నటువంటి మహిళా సోదరులందరూ కూడా విచ్చేసి నిజంగా కూడా ముగ్గులు బాగా వేసినందుకు మిమ్మల్ని అందరినీ కూడా పేరు పేరున అభినందిస్తున్నా. మన కళల్ని, మన సంస్కృతిని, మన సాంప్రదాయాలను గౌరవిస్తూ నిజంగా మీరందరూ కూడా ఈ రోజున ఆ రంగవల్లులు తిద్దుతుంటే నిజంగా చాలా చూడముచ్చటేసింది. మీరందరూ కూడా విజేతలే. ఇక్కడికి వచ్చి ముగ్గులేసిన ప్రతి ఒక్కరూ విజయం సాధించినట్టే. మిమ్మల్ని అందరినీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అంటే ముఖ్యంగా సంక్రాంతి హిందూ సాంప్రదాయాల్లో చాలా గొప్ప పండుగ. దక్షిణాయనం పూర్తయి ఉత్తరాయణం ప్రారంభమయ్యే వేళ దక్షిణాన ఉదయించేటువంటి సూర్యుడు సంక్రాంతి రోజు నుంచి ఉత్తరం ఉదయిస్తూ పర్వత నైరుతిలో అస్తమిస్తున్నటువంటి కాలంలో పగటి కాలం ఎక్కువగా ఉండేటట్టు, రేత్రి కాలం తక్కువగా ఉండేటట్టు ప్రారంభమవుతున్నటువంటి దశలో ఈ సంక్రాంతిని మన అందరం కూడా జరుపుకోవటం, పాడి పంటలతో అష్ట ఐశ్వర్యాలతో కుటుంబాలని వర్ధిల్లాలని. జనరల్గా దక్షిణాయనంలో చాలా జబ్బులు రావటం, డిసీజులు రావటం, ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురవుతాయి. కాబట్టి దక్షిణాయనికి స్వస్తి పలుకుతూ ఉత్తరాయనికి స్వాగతం పలుకుతూ అందరూ కూడా భోగి మంటల మధ్య వెలుతురు రావాలని, మన దీపపు కాంతుల వెలుతురులో మనందరూ కూడా దేదీప్యమానంగా ఎలగాలని మనం కోరుకుంటూ మనం స్వాగతం పలుకుతూ భోగి మంటలతో స్టార్ట్ అయ్యే ఈ ఉత్తరాయణానికి స్వాగతం పలుకుతూ మీ అందరి జీవితాల్లో ఆనందంగా ఉండాలని మనసారా కోరుకుంటూ మన కావలి తల్లి సరస్వతి బిడ్డ ఈ రోజున కూచిపూడి నాట్యంలో ఎనలేని కీర్తిని సంపాదించినటువంటి సోదరి సరయు గారు ఈ రోజున మనం చాలా మంది పిల్లలకి నాట్యం పట్ల ఈరోజు పాశ్చాత్య సంగీతం ప్రబలిపోతున్నటువంటి తరుణంలో భారతీయ సంస్కృతికి భారతీయ సాంప్రదాయాలకి అనుబంధంగా ఈ రోజున కూచిపూడి నాట్యాన్ని నేర్పిస్తూ ఎంతో మంది పిల్లలకి తల్లిదండ్రులకు స్ఫూర్తిదాయకంగా ఉంటూ మొన్నటి జరిగినటువంటి డిసెంబర్ 27వ తేదీ జరిగినటువంటి హైదరాబాద్లో జరిగినటువంటి కార్యక్రమంలో మన కావలి పిల్లల్ని తీసుకెళ్లి అక్కడ కూచిపూడి నాట్యంలో ఈరోజు గిన్నీస్ బుక్ రికార్డులో మన కావలి పిల్లలు కూడా చేరారంటే ఆ తల్లి కళ పట్ల కళల మీద ఉన్నటువంటి ప్రేమానురాగాలతో ఈరోజు చేస్తున్నందుకు ఆ సోదరుని కూడా అభినందిస్తూ మీ అందరికి కూడా బాగా జరుపుకోవాలని, ఇంటికి వచ్చిన అల్లుళ్ళని, కోర్తులని, కోడళ్ళని, మనవళ్ళతో అందరూ కూడా ఇంత ఆనందంగా వెల్లువిరవాలని మనసారా కోరుకుంటూ కావలిలో ఉన్నటువంటి అందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. దయించి నా సొంత ఊర్లో పోలేరమ్మ జాతర కాబట్టి నేను అక్కడికి వెళ్లాల్సి ఉంటే ఇంతమంది తల్లులు ముగ్గులు వేసినప్పుడు ఒక ముగ్గు చూసి వెనక్కపోతే మిగతా వాళ్ళని గౌరవించినట్టు కాదు. కాబట్టి ప్రతి ఒక్క ముగ్గు దగ్గరికి వచ్చి జరగటం జరిగింది. నాకు కొంచెం కాలాతీతమైంది కాబట్టి దయించి స్టేజీ మీద ఉన్న వాళ్ళు ఇలాగే ఉండి మా చిన్నారులు
వాళ్ళు మీ నాట్యాన్ని చూపించాలని వాళ్ళందరూ కూడా ఉన్నారు. నిజంగా చూడకపోవడం నా దురదృష్టం. కాబట్టి మీరందరూ కూడా సూచించి ఆ బిడ్డల్ని ఆశీర్వదించాలని మనసారా కోరుకుంటూ స్టేజ్